హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ సీత గీత ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ జున్ను ఆవు మీద కూర్చుని ఆవుతో ఆడుకుంటూ ఉన్నాడు. అంబో అంబో. హరే జున్ను, ఇంకా ఎంతసేపని ఆడుకుంటావు? ఆవు నిన్ను ఎంతసేపని మోస్తుంది? ఇక దిగు, ఆడినంత వరకు చాలు. పోనీలే గీత, జున్నుకి ఆవుతో ఆడుకోవడం ఇష్టం. ఆవుకు కూడా జున్ను అంటే చాలా ఇష్టం, తెలిసిందే కదా. అరే, సడన్గా వాతావరణం ఏంటి ఇలా మారిపోయింది? అవునక్క, మబ్బు పట్టేసింది. చూస్తుంటే పెద్ద వర్షం వచ్చేలా ఉంది. హరే, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. ఈ వర్షం ఇప్పుడే వస్తే పిల్లలు తడిసిపోతారేమో. అక్క, నాకు అదే అనిపిస్తుంది. కానీ మనం వెళ్ళాలనుకున్నా గానీ ఈ పాటికే స్కూల్ వదిలేసి ఉంటారు. పిల్లలు దారిలో ఉండుంటారు. మనం వెళ్తే మనం కూడా తడుస్తాం, పిల్లలు తడుస్తారు. గీత, సరిగ్గా చెప్పావు. ఎలాగోలా పిల్లలు త్వరగా వస్తే బాగుండు. అంతలో పెద్ద వర్షం స్టార్ట్ అవుతుంది. అయ్యో అక్క, వర్షం మొదలైపోయింది. గీత, త్వరగా జున్నుని తీసుకునిరా, లోపలికి వెళ్దాం. జున్ను తడుస్తున్నాడు. అలా గీత జున్నుని తీసుకురావడానికి వెళ్తుంది. అంబో అంబో. జున్ను, త్వరగా రా. నువ్వు ఇలా వర్షంలో తడిస్తే జలుబు చేసి జ్వరం వస్తుంది. వర్షం ఆడుకుంటా, వర్షం ఆడుకుంటా. ఏంటి, వర్షంలో ఆడతావా? ఈ పిల్లాడు ఇలా వినడు. త్వరగా రా, తడిచిపోతున్నావు, రా ముందు. ఇలా గీత జున్నుని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్తుంది. ఇక్కడ చిన్ని, మున్ని, పింకీ ముగ్గురు కలిసి స్కూల్ నుంచి ఇంటికొచ్చే దారిలో ఉన్నారు. ఈరోజు నేను నా హోంవర్క్ కంప్లీట్ చేసేసాను. టీచర్ గారు నన్ను వెరీ గుడ్ అన్నారు. చాలా హ్యాపీగా ఉంది. అవును చిన్ని. అరే, ఏంటిది, గాలి ఇంత వేగంగా వస్తుంది? ఇప్పుడు వర్షం వస్తుందేమో. అమ్మో, వర్షమా? అరే, వర్షం వస్తే మనం తడిచిపోతాం. తడిస్తే జలుబు చేసి జ్వరం వస్తుంది. జ్వరం వస్తే స్కూల్కి రాలేం. అప్పుడు టీచర్ కోపడతారు. ఇప్పుడు ఎలా? అరే, అసలు ఏం మాట్లాడుతున్నావు చిన్ని? తిక్కగా మాట్లాడటం మానేసి త్వరగా పద. అప్పుడే పెద్దగా వర్షం స్టార్ట్ అయింది. అరే, వర్షం వచ్చేసింది. అయ్యయ్యో, వర్షం వచ్చేస్తుంది. మనం కనీసం గొడుగు కూడా తేలేదు, తడిచిపోతున్నాం. ఇప్పుడు ఎలా? ఏం పర్వాలేదు, నేను గొడుగు తీసుకొచ్చాను, దాంతో సర్దుకుందాం. ఏంటి పింకీ, నువ్వు గొడుగు తెచ్చావా? అయితే త్వరగా బయటికి తీ. ఇంకేం ఆలోచిస్తున్నావు నువ్వు? ఇప్పుడే బయటికి తీస్తాను. హే, ఇదిగో, ఇదే నా గొడుగు, నా అందమైన గొడుగు. ఏంటి, నీ గొడుగు ఇదా? అరే, ఈ గొడుగంతా చిల్లులే ఉన్నాయి. ఇదేం గొడుగు అసలు? ఏముంది, అలా అనుకో. ఈ చిల్లుల వల్లే నా గొడుగు అందంగా ఉంది. ఒకవేళ వర్షం ఆగింది లేంది తెలుసుకోవాలంటే ఎలా? ఈ చిల్లులు ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నావు పింకీ? అవును చిన్ని, నేను అది చూస్తున్నాను. అరే పింకీ, వర్షం ఆగింది లేంది చూడాలంటే ఈ చిల్లులే కావాలా? నీకు కళ్ళు లేవా ఏంటి? చూస్తే కనపడదా వర్షం ఆగింది లేంది? అరే మున్ని, సర్లే వదిలే. ముందైతే గొడుగులోకి వెళ్దాం పదా, తడిచిపోతున్నాం. రండి, త్వరగా రండి. అరే, కాస్త ఇటు పెట్టు నీ గొడుగు, నేను తడుస్తున్నాను. అరే, నేను తడుస్తున్నాను, ఇటువైపు పెట్టు. అరే పింకీ, నీ గొడుగు చాలా చిన్నదిగా ఉంది. మనకి ఏ మాత్రం ఈ గొడుగు సరిపోవట్లే. పనికి రాని గొడుగు. చిన్ని, నన్ను ఏమైనా అను, కానీ నా గొడుగుని మాత్రం ఏమనకు. అంత స్పెషాలిటీ ఏముంది ఈ చిల్లుల గొడుగులో, ఏమి అనకపోవడానికి? అప్పుడే పెద్దగా గాలి వస్తుంది. ఆ గాలికి పింకీ చేతిలో ఉన్న గొడుగు దూరంగా ఎగిరిపోతుంది. అయ్యో అయ్యో, నా గొడుగు ఎగిరిపోతుంది. నా గొడుగు, నా గొడుగు, అయ్యయ్యో నా గొడుగు.
అరే పోతే పోని, ఆ పనికిరాని గొడుగు కోసం అరుస్తూ ఈ వర్షంలో తడుస్తావా? త్వరగా పద వెళ్దాం. అదిగో అక్కడ చెట్టు కిందికి వెళ్దాం. త్వరగా రండి చిన్ని పింకీ రండి. అలాగే మున్ని, పద త్వరగా వెళ్దాం. రండి. ఇలా చిన్ని, మున్ని, పింకీ ముగ్గురు చెట్టు కిందికి వెళ్తారు. అరేనే, చెట్టు కింద కూడా వర్షం పడుతుంది. ఇప్పుడు ఎలా మున్ని? అదే నేను చూస్తున్నాను. ఐడియా, అటు చూడు, ఆ చెట్టు ఆకులు చూడు, వాటిని మనం గొడుగులా వాడుకుందాం రా. గుడ్ ఐడియా మున్ని. హే, ఇక ఇక్కడ చిన్ని, మున్ని, పింకీ చెట్ల ఆకుల్ని తలపై వేసుకున్నారు. అరే వావ్ చిన్ని, చూడు, ఈ ఆకులు భలే ఉన్నాయి. మనం తడవట్లేదు. ఆ పనికి మాలిన చిల్లుల గొడుగు కన్నా ఈ ఆకులే బెటర్. మొన్ని, కరెక్ట్గా చెప్పావు. ఈ ఆకులే చాలా బాగున్నాయి. ఏంటి, నా గొడుగు, నా అందమైన చిల్లుల గొడుగు పోయింది. అరే పిచ్చిదాన్లా చిల్లుల గొడుగు కోసం ఫీల్ అవుతున్నావేంటి పింకీ? అప్పుడే చిన్ని వాళ్ళ నాన్నగారు బండి మీద అక్కడికి వస్తారు. అరే పిల్లలు, మీరింకా ఇక్కడే ఉన్నారేంటి, ఇంటికి వెళ్ళకుండా? డాడీ, మీరు వచ్చేసారా? మేము ఇంటికి వెళ్తుంటేనే దారిలో వర్షం వచ్చిందని చెట్టు కింద ఆగాం. అయ్యో పిల్లలు, వర్షం పడేటప్పుడు చెట్టు కింద ఉండకూడదు. పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది. త్వరగా రండి, ఇంటికి వెళ్ళిపోదాం. రండి పిల్లలు, త్వరగా రండి, బండి ఎక్కండి. అలాగే డాడీ. మున్ని, పింకీ త్వరగా రండి, వెళ్దాం రండి. అలా చిన్ని, మున్ని, పింకీ ముగ్గురు కలిసి చిన్ని వాళ్ళ నాన్నగారి బండి మీద కూర్చుంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.